హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో అయితే మీకు ఎస్సిపి కమాండ్ అనేది రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారు అని చూపిస్తాను. అలాగే ఎస్సిపికి సిపికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనము ఈ టూ కమాండ్స్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎస్సిపి కమాండ్ అనేది నేను రియల్ టైంలో ఎగ్జాంపుల్ తీసుకొని మీకు రియల్గా చూపిస్తున్నాను, ఓకేనా. సో నార్మల్గా మనము సిపి కమాండ్ అనేది లోకల్లో కాపీ చేసుకోవడానికి సిపి కమాండ్ అనేది యూస్ చేస్తాము, ఓకే. ఈ ఎస్సిపి కమాండ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్లోకి మనము ఫైల్స్ని కాపీ చేసుకోవడానికి ఈ ఎస్సిపి కమాండ్ అనేది యూస్ చేస్తాము. అలాగే ఎస్సిపి కమాండ్ యూస్ చేసుకొని ఫైల్స్ మాత్రమే కాకుండా డైరెక్టరీస్ కూడా మనము కాపీ చేసుకోవచ్చు. అలాగే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి, లేదా మన లోకల్ సర్వర్ నుంచి ఇంకొక అనదర్ లోకల్ సర్వర్లోకి మనము ఈ ఎస్సిపి కమాండ్ యూస్ చేసుకొని ఫైల్స్ లేదా డైరెక్టరీస్ని కాపీ చేసుకోవచ్చు. త్రూ ద డయాగ్రామ్ మీకు జస్ట్ సింపుల్గా ఇంకా క్లియర్గా అర్థం అవడానికి చెప్తున్నాను. సర్వర్ 1 అండ్ సర్వర్ 2 మనకి 2 సర్వర్స్ ఉన్నాయన్నమాట ఇలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వర్ 1లో ఉన్న ఫైల్స్ని సర్వర్ 2లోకి కాపీ చేసుకోవాలి అంటే మనము ఈ ఎస్సిపి కమాండ్ అనేది యూస్ చేస్తామన్నమాట. అలాగే డైరెక్టరీస్ కూడా ఒకవేళ మీరు సర్వర్ 2 నుంచి సర్వర్ 1లోకి ఫైల్స్ని కాపీ చేసుకోవాలి అనుకుంటే సేమ్ మనము ఈ ఎస్సిపి కమాండ్ యూస్ చేస్తామన్నమాట, ఓకేనా. సో అట్ ఏ టైమ్ మోర్ దాన్ 2 సర్వర్స్ కంటే ఎక్కువ కనెక్ట్ అవ్వలేమన్నమాట, ఓకేనా. ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి మాత్రమే ఫైల్స్ అనేటివి కాపీ చేయగలుగుతాము ఎస్సిపి కమాండ్ యూస్ చేసుకొని. సో ఇప్పుడైతే మీకు ఎస్సిపిలో మనము ఎలాంటి ఆప్షన్స్ యూజ్ చేస్తాము అనేది మీకు చెప్తాను. సో ఎస్సిపిలో మనకున్న ఆప్షన్స్ వచ్చేసి -R అండ్ -P అనమాట, ఓకేనా. ఇక్కడ -R అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము ఒక సర్వర్లో ఉన్న డైరెక్టరీని ఇంకొక సర్వర్లోకి కాపీ చేయాలి అంటే -R అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. -P అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే సర్వర్ 1లో మీకు ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ని ఇంకో సర్వర్లోకి కాపీ చేసేటప్పుడు ఆ ఫైల్కి ఉన్న డేట్, టైము, పర్మిషన్స్ అవి ఏవైతే ఉన్నాయో సేమ్ మీకు యాజ్ ఇట్ ఈజ్ మీరు కాపీ చేయాలి అనుకున్నప్పుడు ఈ -P అనే ఆప్షన్ అనేది యూస్ చేస్తామన్నమాట, ఓకేనా. ఇక్కడైతే నేను ఒక 2 పాయింట్స్ అనేటివి యాడ్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ద లోకల్ సర్వర్ టు రిమోట్ సర్వర్ దెన్ వీ మస్ట్ పుట్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లోకల్ సర్వర్, ఓకేనా. మనము లోకల్ సర్వర్ నుంచి రిమోట్ సర్వర్లోకి ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి, మీన్స్ కాపీ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనము ఎస్సిపి కమాండ్లో ఇవ్వాల్సిన ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే లోకల్ సర్వర్లో ఉన్న ఫైల్ నేమ్, ఓకేనా. ఒకవేళ మనము రిమోట్ సర్వర్ నుంచి లోకల్ సర్వర్లోకి ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే అప్పుడు మనము ఆర్గ్యుమెంట్ ఇవ్వాల్సింది రిమోట్ సర్వర్ ఫైల్ నేమ్ అనమాట, ఓకేనా. సో ఈ ఎస్సిపి కమాండ్లో మనము ఫైల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాము. అలాగే ఏ సర్వర్లోకి అయితే మనము ఫైల్ అనేది కాపీ చేయాలనుకుంటున్నామో ఆ సర్వర్ పాత్, అలాగే హోస్ట్ ఆర్ ఐపీ అడ్రస్ అనేది మెన్షన్ చేసి మనము కాపీ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడైతే మీకు ఎస్సిపి కమాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఎస్సిపి యూజర్ @remote1 path/file అనమాట, ఓకేనా. తర్వాత ఇక్కడ యూజర్ @remote2 path/file అనమాట, ఓకేనా. సో ఎస్సిపి కమాండ్లో మనము యూజర్ నేమ్ ఇచ్చి తర్వాత ఏ రిమోట్ అంటే ఆ రిమోట్ 1 ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తామన్నమాట, ఓకేనా. తర్వాత ఆ పాత్ మీన్స్ ఏ ఫైల్ అయితే మనము కాపీ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క పాత్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇంకో సర్వర్లోకి రిమోట్ 2లోకి మనం కాపీ చేస్తున్నాం కాబట్టి రిమోట్ 2లో ఏ పాత్లో మీరు ఆ ఫైల్ అనేది కాపీ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే ఆ సెకండ్ సర్వర్ అనే దాన్ని ఐపీ అడ్రస్ అనేది మనము ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఫైల్స్ కాపీ చేసే ముందు ఫస్ట్ మీకు ఆ హోస్ట్లో మీకు యాక్సెస్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేయాలి. దానికోసం మనము సింపుల్గా SSH కమాండ్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. కనెక్షన్ లేదా మీకు లైక్
పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మనము SSH కమాండ్తో మనం లాగిన్ అయ్యి చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అయితే మీకు సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదైతే నా లోకల్ హోస్ట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నట్లే మీరు ఇది అనదర్ హోస్ట్ అనమాట. ఓకేనా? మీరు ఎలా అనుకోవచ్చు అంటే డిఫరెంట్ సర్వర్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ సర్వర్ నేమ్ అనేది డిఫరెంట్, ఇది వచ్చేసి లోకల్ హోస్ట్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే నేను ఫైల్స్ అనేటివి నా లోకల్ హోస్ట్ నుంచి లోకల్ సర్వర్ నుంచి రిమోట్ సర్వర్లోకి నేను ఫైల్స్ అనేటివి కాపీ చేస్తాను. ఓకేనా? ట్రాన్స్ఫర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టచ్ కమాండ్ యూజ్ చేసుకొని file1 అనే ఫైల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఈ file1లోకి నేను ఏదో ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నాను. సో ఇప్పుడైతే ఫైల్ అనేది క్రియేట్ అయింది కదా మనకి ఇక్కడ. సో ఇప్పుడు నేను SCP కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మామూలుగా మనమైతే రియల్ టైంలో ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను లోకల్లో చేస్తున్నా కాబట్టి నేను కీ అనేది జనరేట్ చేసుకొని ఇలా ఒక ఫైల్లో స్టోర్ చేసుకున్నాను. సో నేను ఎవ్రీ టైం SCP కమాండ్ యూజ్ చేసేటప్పుడు ఈ ఫైల్ అనేది నేను దానికి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సో దానికోసం SCP-i. సో ఇలా ఫైల్ అనేది ఇచ్చుకున్న తర్వాత సో మనం ఒకవేళ రియల్ టైంలో కాపీ చేస్తున్నప్పుడు ఇది మనకు అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలాగ SCP ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఏముంది సింటాక్స్ అనేది యూజర్ నేమ్ ఫస్ట్ రిమోట్ 1 దాని పాత్ ఫైల్ నేమ్ అనమాట. ఓకేనా? సో మనము ఇక్కడ నా లోకల్ నుంచి నేను రిమోట్ సర్వర్లోకి ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు అనమాట, పాత్ నేమ్ అవసరం లేదు. సో నేను ఫైల్ నేమ్ ఇస్తున్నాను, file1 అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవ్వాల్సిన సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఏ రిమోట్ సర్వర్లోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నామో ఆ రిమోట్ సర్వర్ యొక్క IP అడ్రస్ లేదా హోస్ట్ నేమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడైతే నేను ఇలాగా హోస్ట్ నేమ్ ఇచ్చేసి యూజర్ నేమ్ ఇచ్చి తర్వాత నేను IP అడ్రస్ అనేది ఇచ్చాను. ఓకేనా? సో కోలన్ తర్వాత మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే పాత్ అనమాట. ఓకేనా? ఆ పాత్ అనేది మీరు ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే హోమ్ పాత్లోకి కాపీ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి నేను జస్ట్ టిల్డే అండ్ స్లాష్ ఇచ్చాను అనమాట. ఓకేనా? సో బిఫోర్ మనము ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేద్దాము ఈ సర్వర్లో file1 అనే ఫైల్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని. ఇక్కడ చూస్తున్నట్లే మనకు file1 అనే రిలేటెడ్ ఎలాంటి ఫైల్ అనేది లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా file1 అని మనకు డిస్ప్లే అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ హోస్ట్లోకి వెళ్ళి మనము LS యూజ్ చేసి ఆ ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసారు కదా file1 అనేది ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఓకేనా? సో ఇలాగ మీరు అట్ ఏ టైం మీరు file1 అనే కాకుండా మల్టిపుల్ ఫైల్స్ అనేవి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను ఇంకో 2 ఫైల్స్ని క్రియేట్ చేస్తాను. F4 F5 అని ఇస్తున్నాను. సో ఇప్పుడైతే నేను మల్టిపుల్ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. F4 F5 అనమాట. ఓకేనా? సో ఈ 2 ఫైల్స్ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. చూసారు కదా F4 అండ్ F5. సో ఇలాగ మనము సింగిల్ ఫైల్ కాకుండా మల్టిపుల్ ఫైల్స్ను కూడా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక రిమోట్ సర్వర్ నుంచి ఇంకొక సర్వర్లోకి. అలాగే ఇప్పుడు -r ఆప్షన్ యూజ్ చేసుకొని డైరెక్టరీ ఎలా మనము కంప్లీట్గా కాపీ చేయొచ్చో చూద్దాము. సో ఆల్రెడీ నాకు ఇక్కడ టెస్ట్ అనే డైరెక్టరీ ఉందన్నమాట. ఓకేనా? మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే టెస్ట్ అనే డైరెక్టరీలో 2 ఫైల్స్ ఉన్నాయి, hello1 hello2 అని చెప్పేసి. ఓకేనా? సో సేమ్ SCP కమాండ్ మనం అబో ఏది ఉందో ఇక్కడ జస్ట్ మనం ఏం చేయాలి అంటే -r ఆప్షన్ యూజ్ చేయాలి. -r తర్వాత మనము కాపీ చేయాలనుకుంటున్న డైరెక్టరీ నేమ్.
సో డైరెక్టరీ నేమ్ అనేది నేను మెన్షన్ చేశాను. ఆ తర్వాత మనము ఈ హోస్ట్లోకి నా హోమ్ డైరెక్టరీలోకి ఈ test1 అనే ఫోల్డర్ని కాపీ చేస్తున్నాను. సో బిఫోర్ ఇక్కడ చూడండి test1 అనే మనకు ఫోల్డర్ ఎలాంటిది లేదనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే నేను ఎంటర్ చేస్తున్నాను. సో డైరెక్టరీ కాపీ అయింది, అలాగే డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్ కూడా కాపీ అయిపోయినాయి అనమాట. మనము -R ఆప్షన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఎంటైర్ డైరెక్టరీని మనం కాపీ చేయాలి అనుకుంటే ఈ -R ఆప్షన్ అనేది SCPలో యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడైతే చెక్ చేద్దాము. సో చూసారు కదా టెస్ట్ అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది, కాపీ అయింది ఇక్కడికి. అలాగే ఈ లోపల ఉన్న ఫైల్స్ కూడా మనకి కాపీ అవుతాయి అనమాట. ఓకేనా. మనకి SCP కమాండ్ అనేది రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్. అలాగే మనము ఒక రిమోట్ సర్వర్ నుంచి లోకల్లోకి ఏమన్నా ఫైల్స్ని కాపీ చేసుకోవాలంటే యాక్చువల్గా మనము WinSCP కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మనము డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట మన లోకల్లోకి. సో అలా కాకుండా SCP కమాండ్ యూస్ చేసుకొని మనము ఒక రిమోట్ సర్వర్ నుంచి ఇంకో రిమోట్ సర్వర్లోకి కూడా కాపీ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు నా లోకల్ సర్వర్లో నుంచి, నా లోకల్ హోస్ట్ నుంచి ఇంకో రిమోట్ సర్వర్లోకి నేను కాపీ చేశాను అనమాట ఫైల్స్. మీరు ఒకవేళ ఇక్కడి నుంచి లోకల్ హోస్ట్లోకి లేదా లోకల్ సర్వర్లోకి మీరు కాపీ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు సేమ్ అక్కడ మనం ఎలా యూస్ చేస్తామో మీరు ఇక్కడ SCP కమాండ్ యూస్ చేసుకొని ఇక్కడున్న ఫైల్స్ని మీ లోకల్ హోస్ట్లోకి కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలాగ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ కమాండ్ అనమాట. ఓకేనా. సో CP కమాండ్కి SCP కమాండ్స్కి డిఫరెంట్ ఏంటి అనేది సింపుల్గా చెప్తాను. CP అనేది మనము లోకల్లోనే కాపీ చేసుకోవడానికి, ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్లోకి కాపీ చేసుకోవడానికి CP అనేది యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. సో SCP అనేది ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్లోకి ఫైల్స్ని లేదా డైరెక్టరీస్ని కాపీ చేసుకోవడానికి SCP కమాండ్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.